ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. నేను 80s నుంచి నేను ఫుట్బాల్స్లో ఫీల్డ్లో ఉన్నాను. కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది ఉమెన్స్కి చేయడం ఇది ఫస్ట్ టైం. యునైటెడ్ ఉన్నప్పుడు తెలంగాణలో సపరేట్ అయినాక సో ఉమెన్స్కి ఇంటర్ డిస్ట్రిక్ట్ చేయడం ఈ ఘనత దొరికింది వాళ్ళకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ఉమెన్స్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, మీరందరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్తూ ప్లేయర్స్ని వాళ్ళ పేరెంట్స్ని నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఎట్లయితే స్టడీస్ కోసం మన పిల్లలు డాక్టర్స్ ఇంజనీర్స్ కావాలని ఆశిస్తున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes ఎనీ గేమ్. సో తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇది ఒక 45-50 minutes గేమ్ ఆడితే వాళ్ళు ఫిజికల్లీ ఫిట్ ఉంటారు, ఎడ్యుకేషన్లో కూడా బ్రహ్మాండంగా చదువుతారని నాకు ఇది అనుభవం. నేను కూడా ఒక ఇండియా ప్లేయర్ అయ్యి ఈరోజు బ్యాంక్లో మేనేజర్ ఉన్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ స్పోర్ట్స్. సో ఈరోజు సోమియా మా తెలంగాణ వచ్చిన తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ ఆయన ఈవెన్ శాట్ ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ కేసీఆర్ గారు కూడా నిన్ననే కలిసాము. సో అమ్మాయి గురించి మేము మాట్లాడు, ఆమె ఉండేది 16 years సార్. అమ్మాయి యాక్చువల్గా 14 years, 16 years అండ్ అండర్ 19 yearsలో టాప్ స్కోరర్. ఈరోజు ఫుట్బాల్ ఫెడరేషన్లో పేరుందంటే ఓన్లీ సోమియా పేరే ఉందండి. వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. సో మీరు అర్థం చేసుకోండి, మంచిగా ఆడితే జాబ్స్ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి, మంచిగా ఆడితే. సో నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, అందరికీ ఎవరైనా స్పోర్ట్స్ ఫీల్డ్ లైన్ తీసుకుంటే దాన్ని ఒక 4-5 years కష్టపడండి, మీ గుర్తింపు చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఇవాళ ఎవరైనా సింధుని చూడండి, మీరు ఎవరైనా చూడండి, వాళ్ళని వెల్కమ్ చేస్తారు. సో మీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఎవరున్నా ఒక గోల్ పెట్టుకొని ఒక 4-5 yearsలో మీరు సాధిస్తారని ఆశిస్తూ